హాయ్ ఫ్రెండ్స్, మేమైతే యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తుంటే దారిలో చాలా బాగుంది లొకేషన్ కదా. మీరు ఎప్పుడైనా వెళ్ళిరా guys? చాలా బాగుంది కదా. మధ్యలో వెళ్తుంటే వర్షం వస్తుంది, ఏం చేయాలి అలా నుంచి అక్కడ నుండి వెళ్తుంటే ఇద్దరు వెళ్ళేసరికి వచ్చి వెయిట్ చేసేసింది. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది ఎలా ఉంది అని కదా గైస్. హలో అంశు, అక్కడ చూడు, వావ్ చాలా బాగుంది కదా. పచ్చటి ప్రకృతి. అంశు మాత్రం చాలా అలసిపోయింది కదా. అంశు, అన్వేష్ ఎక్కడికి వెళ్తున్నారా? ఇక్కడ టెంపుల్కి వెళ్ళి అస్సలు సైలెంట్గా ఉంటారు. అసలు చూస్తున్నా గైస్ ఎలా వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఇలా వెళ్ళడం ఇలా ఫస్ట్ టైం కానీ అందుకనే ఇప్పుడే వెళ్తున్నాం. పిల్లలు కూడా చాలా హ్యాపీ అయిపోయారు. అంశు ఏమైందా, ఆకలిస్తుందా? అగో వచ్చేసింది, టెంపుల్ వస్తుంది. అక్కడికి వెళ్ళినాక దర్శనం చేసుకొని ఇక్కడికి టెంపుల్కి వెళ్ళడం బస్సు కూడా ఫ్రీగా ఉంటుందండి. కానీ పిల్లలతో వెళ్ళడం కొంచెం బిజీ. ఇంకా వెళ్తుంటే ఇబ్బంది అవుతుందని కాలు వెళ్తున్నాం. మంచిగా ప్రశాంతంగా వెళ్ళొచ్చాం. ఇక వర్షం వస్తుంది, ఆడింగా చూడండి కాలు వస్తుంది కదా. చూడండి ఎంత బాగుందో లొకేషన్. మాత్రం మాకు బాగా నచ్చేసి వెళ్తుంటే ఇలాంటి కొబ్బరిగా ఉన్న చెట్లు ఎంత బాగున్నాయో కదా. చాలా బాగున్నాయి కదా. ఆ ఫ్లవర్స్, ఆ గ్రీన్ టీ చెట్లు చాలా బాగున్నాయి. ఇంకా 30 minutesలో ఇలా టెంపుల్కి చేరుకుంటాం. ఆ తర్వాత చేరుకున్న తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. సరేనా గైస్? అబ్బా, పిల్లలకైతే ఇంకెప్పుడు వస్తుంది ఒకటే ఆలోచన గైస్. కానీ ఇంకా 30 minutes అంటే ఆ పిల్లలు ఉండలేకపోతారు. చాలా దూరం కదా, అందుకే. ఇంకా వర్షం మాత్రం చాలా చినుకులు పడుతున్నాయి. ఇంకా కొంచెం దగ్గరలో ఉంది చూడండి. ఇట్లా రౌండ్స్ మారుతున్నాం. ఇప్పుడే పిల్లలు కారులో ఉండలేకపోతురు. ఇక బస్సులో వెళ్తే ఎంత కష్టమో కదా గాయస్. అందుకే ఆలోచించినాం. ఇంకా 20 minutes గాయస్. కొంచెం దగ్గరలోనే ఉంది. ఇక చేరబోతున్నాం. అదిగో గుట్ట కనిపిస్తుంది కదా. కొబ్బరి చెట్లు కూడా చాలా బాగున్నాయి కదా. వావ్. గాయస్ వస్తుంది చూడండి, కనిపిస్తుందా లేదా? కొంచెం దగ్గర నుండి చూడండి, కొంచెం కనిపిస్తుంది కదా. వచ్చేసింది. అండి లేండా వచ్చింది చూడండి. టెంపుల్ వచ్చేసింది లేండా. ఇక్కడ వర్షం వస్తుంది గాయస్. అంశు అక్కడ చూడు ఒకసారి. చాలా బాగుంది కదా చూడటానికి. ఇంకా దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుంటుందో కదా. ఇది వెళ్ళే దారిలో ఒక చెరువు ఉంటుంది, కానీ తెప్పలేకపోయాం. వచ్చేసింది. ఇంకా 5 minutes. చాలా బాగుంది కదా. గైస్ వచ్చేసింది చూడండి. మెట్లు ఎలా వెళ్తున్నాను. ఓకేనా? తర్వాత నేను లోపలికి వెళ్ళాక పెట్టనో చెప్పలేను వెళ్ళేసరికి. కానీ పోవాలని వీడియో పెట్టాలి. బాగుంది కదా. కానీ చూద్దాం ఎలా జరుగుతుందో. ఇదేనండి యాదగిరిగుట్ట. ఇదే మన తెలంగాణ ప్రజలందరికీ చాలా మంది వెళ్తూ ఉంటారు. చాలా మొక్కు జరుగుతుందని అందరు అంటారు. అందుకే మేము కూడా వెళ్తున్నామండి. ఆపనరా కారాపు. అక్కడ సైడ్ వెళ్ళి కారం
అక్కడి సైడ్ వెళ్ళి కార్ అక్కడ పెట్టి వెళ్తామండి. సైనా నేను తర్వాత తీసా. ఫస్ట్ కొంచెం చెప్తున్నా చూడండి. అక్కడి సైడ్ చూడండి ఎంత పెద్ద మెట్లు ఎక్కాలి చూడండి కొండపైకి. అక్కడి సైడ్ ఉంటాడు గాడ్. ఎంత దూరం ఎక్కాలి. ఇక ఈ పిల్లల్ని తీసుకొని ఎలా వెళ్ళాలో ఏమో కదా గైస్. వెళ్ళాలి తప్పదులే. వచ్చింది స్వామి కోసమే కదా, దర్శనం చేసుకొని వెళ్దాం. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది కదా గైస్. అక్కడ చూడు. దర్శనం చేసుకొని ఇలా కూర్చుంటారు దాని సైడ్. యాదగిరి గుట్టగాను శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహ అతని పేరుతో అయినది యాదగిరి. అయిపోయింది గాయస్. ఇంకా నెత్తి మాత్రం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా. చాలా ఎల్లో కలర్ లాగా చాలా లైట్స్ చాలా బాగుంటుంది. మనసుకు నచ్చినట్టు కదా గైస్. చూస్తుంటే అనిపిస్తుంది కదా ఎంత బాగుందో చెప్పండి మీరే. అంత జనం. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః.